ఆ దేశంలోనట 3.5 సంవత్సరాల పాటు చినుకుపడలా మంచుపడలా వర్షం లేకుండా ఈ దేశం ఎండిపోయింది. పంటలు ఎండిపోయాయి, రాజభవనాలు కడదప్పాయి, మనుషుల దగ్గర ఇక సత్తువ కోల్పోయి తినడానికి తిండి లేని భయానకమైన కరువులో ఊరేగుతూ ఉన్నారు. అప్పటికే ప్రజలంతా గగ్గోల పెడుతున్నారు. రాజున్నాడు చీయతగాని వాళ్ళలాగా మారాడు. అలాంటి దినాల్లో ఏలియా అనే దైవజనుడు లేచాడు. అంటాడు కదా, మరలా ఈ దేశం మీదకి వర్షం పడాలని చెప్పి ఆ రోజుల్లో ఉన్న 2 రకాల తలంపులు కలిగిన వ్యక్తుల్ని బలిపీఠాల దగ్గరికి తీసుకొచ్చి మీరు ఎద్దుతో ఒక బలిపీఠం కట్టండి, నా ఎద్దుతో నేను బలిపీఠం కడతానని చెప్పి ఆ విధంగా ఇద్దరు కలిసి ప్రార్థనలు చేశారు. మొదటి బలిపీఠం ఖండించబడింది కానీ అగ్ని తాకలేదు. రెండోసారి ఏలియా ప్రార్థన చేశాడు, ఈ అగ్ని వచ్చి బలిపీఠాన్ని కాల్చింది. ఇంత జరిగినాక ఇప్పుడు దైవజనుడు ఇక మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, దేశం ఎండిపోయింది, ఎటు చూసినా ఎడారిగా కనబడుతుంది, నీటి కరువయ్యింది, జీవం తక్కువైంది, శవాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నా కన్నులు వర్షాన్ని చూడాలి, నా కన్నులు మేఘాన్ని చూడాలి, నా కన్నులు అద్భుత కార్యాలు చూడాలి. మోకరించాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు. పనివాడిని పిలిచి అంటాడు, పైకి వెళ్ళిరా, మేఘమేమోనే కనిపిస్తుంది ఏమని. వెళ్ళాడు. వచ్చి అంటాడు, కలగలేదయ్యా, కనబడలేదయ్యా అని. మరోసారి ప్రార్థన చేశాడు. 6 సార్లు ప్రార్థన చేస్తే ఆ సేవకుడు వచ్చి కనబడలేదు అంటూ నవ్వుతూ, అంటే అర్థం ఏమిటి? నువ్వు 7 సార్లు ప్రార్థన చేసినా 6 సార్లు ప్రార్థన చేసినా ఎండిపోయిన ఆకాశంలో మేఘం ఎట్లా వస్తుంది? క్షణాల్లో పుడుతుందా? అది వేసవకాలం, చినుకు పడదు, ఇది వేసవకాలం, మంచు కురవదు అనే ఒక కాలగమనం మనకుందిగా అన్నట్టుగా అతగాడు ఇలా చూస్తూ ఉన్నాడు. అతని చూపులు కానీ మాటలు కానీ పట్టించుకోక మరలా దేవుని దగ్గర 7వసారి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? రాజా, ఇప్పుడు వర్షం రాబోతుంది, ఒకవేళ నీ రథం తడిసిపోద్దేమో వెళ్ళిపో అన్నాడు. అని అంటాడు, నాకెందుకు చెవులకి వర్షపు ధ్వని వినబడుతుంది. రాజు నవ్వి అంటాడు, ఎండిపోయిన ఆకాశం ఇప్పుడు చినుకుపట్టం, కరిమేలు పర్వతం నుంచి రాజభవనానికి వెళ్ళాడు, తడిసిపోతానా, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు ఒకసారి నిదానించి చూశాడు. వెళ్ళమంటే అతగాడు వెళ్ళిపోయాడండి. ఆ వెళ్ళిన మరుక్షణమే మోకరించి 7 సార్లు ప్రార్థన చేశాడు. విచిత్రం, 7వసారి ముగించాక అతగాడు పైకి వెళ్ళి వచ్చి అంటాడు, అరిచేయంత మేఘం కదులడం నేను చూచాను. ఆ దేవుడు ఈ ఏలియాకు అరిచేతి అంత మేఘాన్ని చూపించి ఎండిపోయిన 3 సంవత్సరాల జీవితాన్ని మార్చిన వాడు నీకు చేయడా? నీకు చేయలేడా? ఆయన తప్పగా చేయగలిగిన సమర్థుడు.